హాయ్ అండి, పిల్లల కోసం మకానా సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మకానా సెర్లాక్ పిల్లల వెయిట్ గెయిన్కి బాగా హెల్ప్ అవుతుందండి. దీనికోసం ముందుగా ఒక 1 కప్ మకానా తీసుకొని దూరగా వేయించుకోండి. ఇలా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు 1/2 కప్ ఓట్స్ తీసుకున్నానండి. ఓట్స్ కూడా కొద్దిగా దూరగా వేయించుకుందాం. ఓట్స్ కూడా వేగినాయండి. వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్ అటుకులు కూడా తీసుకొని దూరగా వేయించుకుందాం. అటుకులు క్రిస్పీ అయ్యే వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు కొద్దిగా పుట్నాలు కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా బాదం పప్పులు అండ్ కాజు పప్పులు తీసుకొని వేయించుకుందాం. ఈ ప్లేస్లో మీరు వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మనం ఫైన్ పౌడర్గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్సర్ కొంచెం చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం నేను ఇక్కడ ఒక గిన్నెలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సెర్లాక్ తీసుకున్నానండి. తీసుకొని దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇక్కడ స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోండి. పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోండి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. అంతేనండి, బేబీ సెర్లాక్ రెడీ అయిపోయింది. ఈ మకానా సెర్లాక్ వచ్చేసి పిల్లల హెల్తీ వెయిట్ గెయిన్కి బాగా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా సెర్లాక్ ట్రై చేసి మీ పిల్లలు కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.